మాజీ మంత్రి కేటీఆర్ కి నిరసన సెగ ఎదురైంది. అంబర్పేటలో హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోతా రోహిత్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత కేటీఆర్ కారును అడ్డుకున్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ఊసెత్తలేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే ఇప్పుడు సీఎం రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సర్కారు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉంటే ఓర్వలేకపోతున్నారని వారు ధ్వజమెత్తారు. కేటీఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ నిరుద్యోగులంతా కూడా ప్లకార్డులు ప్రదర్శించారు. కేటీఆర్ ఖబర్దార్, నిన్ను ఊర్లలో తిరగనివ్వమంటూ యువత వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, కేటీఆర్ కి నిరసన సెగ తగిలినట్టు తెలుస్తోంది. ఇక నిరుద్యోగ యువత అందరూ కూడా ప్లకార్డులు పట్టుకొని అక్కడికి వచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఈ విషయంపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గత 10 ఏళ్లలో అనేక మంది కూడా నిరుద్యోగులందరూ కూడా ఇటు ప్రజాభవన్ చుట్టూ కానీ కేటీఆర్ చుట్టూ, కేసీఆర్ చుట్టూ కూడా తిరిగినా కూడా వాళ్ళని ఎవరు కూడా పట్టించుకోలేదు. ఏదైతే ఉద్యోగ నియామకాలు జరపకపోగా ఇప్పుడు కొత్తగా వచ్చినట్టు ప్రభుత్వం అనేక నియామకాలు కూడా చేస్తుంది. ఇప్పుడు గ్రూప్ సంబంధించినటువంటి వాటిని కూడా అనౌన్స్మెంట్ కూడా చేసిన నేపథ్యంలో ఇలాంటి తరుణంలో కొత్త ఉద్యోగాలు కల్పన చేస్తుంటే, ప్రభుత్వ ఉద్యోగాలు కూడా కల్పన చేస్తుంటే కేటీఆర్ ఓర్వలేక కొన్ని జుగుప్సాకరమైనటువంటి కామెంట్స్ కాంగ్రెస్ ప్రభుత్వం పైన చేస్తున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా చేస్తున్నట్టు కూడా, పైగా రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తుంటే ఓర్వలేక ఇలాంటి దిగజారుడు కార్యక్రమాలు చేస్తున్నారంటూ కూడా ఇవాళ నిరసన కార్యక్రమాన్ని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో కూడా జరిగిన నేపథ్యం కనబడుతుంది. ఏదైతే కేటీఆర్ ఒక కార్యక్రమాన్ని ముగించుకొని శివం రోడ్డు మీదుగా వస్తున్నప్పుడు, అతని కాన్వాయ్ అటు ముందు వస్తున్నప్పుడు వీరందరూ కూడా ప్లకార్డులు చేతి పెట్టుకొని అతను కేటీఆర్ గో బ్యాక్ అంటూ కూడా నినాదాలు చేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. దాంతోపాటు కేటీఆర్ ఇటీవల కాలంలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ను వేదికగా చేసుకుని తన అనుచర వర్గంతో ఈ నిరుద్యోగుల పైన అసత్య ప్రచారాలు చేపించడమే కాకుండా తాను కూడా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నట్టు కూడా వారు మండిపడిన నేపథ్యం కనపడుతుంది. అయితే దాదాపు నిరుద్యోగులు కూడా పెద్ద సంఖ్యలో కూడా వస్తున్న నేపథ్యంలో వీరు కేటీఆర్ కాన్వాయ్ ని అడ్డుకుంటున్న నేపథ్యంలో వారు పక్కన బట్టి కేటీఆర్ సెక్యూరిటీ సిబ్బందితో వారిని కూడా వారించడం జరిగింది. అయితే వీరందరూ కూడా ఒకటే చెప్పడం జరిగింది, ఎందుకింత ఓర్వలేక పని చేస్తున్నారు మీరు? ప్రభుత్వం ఏర్పడే 2 నెలలు కూడా కాలేదు, ఇప్పటికే ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ లో కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ లో కానీ, అలాగే అన్ని డిపార్ట్మెంట్ ఖాళీలు ఉన్న భర్తీలు కూడా ముఖ్యమంత్రి ఒక్కొక్కటి భర్తీ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు గ్రూప్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఆయన ఇవ్వడం జరిగింది. అనేక విభాగాలు కూడా ప్రక్షాళన కూడా చేస్తున్నారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి దూసుకుపోతుంటే వీరు కావాలని ఆయన ప్రతిష్టను దిగదార్చే విధంగా కూడా లేనిపోని అవాస్తవాలను మీరు సృష్టించి ఈ రకమైనటువంటి కారు కూతలు కూర్చున్నారంటూ కూడా వారు కేటీఆర్ పైన మండిపడినటువంటి నేపథ్యం కనపడుతుంది. గతంలో మీరు చేపట్టినటువంటి ఉద్యోగ నియామకాలు కానీ, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు చేస్తున్నటువంటి మేము నియామకాల పైన కూడా ఖచ్చితంగా చర్చకు సిద్ధమంటూ కూడా వారు సవాల్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. కాస్త రోడ్డు మీద గందరగోళ వాతావరణం ఉన్నప్పటికీ కేటీఆర్ వాహనాన్ని తొందరగా అక్కడి నుంచి సెక్యూరిటీ సిబ్బంది తీసుకెళ్లినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.